జై శ్రీమన్నారాయణ. ఆపదాముపహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీమద్ రామాయణం వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణాన్ని యథాతథంగా వినిపించాలని ఒక యజ్ఞంగా ప్రారంభించి ఈరోజు 37 సరుకులో ప్రవేశిస్తున్నాం. ఈ 37 సరుకులో విశ్వామిత్రుడు, రామలక్ష్మణులు, ఇతరులు మహర్షులు మిథులకు బయలుదేరుట. ఎప్పుడైతే ఈ యజ్ఞం పూర్తి అయిపోయిందో ఆ రోజు అక్కడ రాత్రి సిద్ధాశ్రమంలో విశ్రమించారు. వీళ్ళందరూ కూడా విశ్రాంతి తీసుకున్నారు. ఆ తర్వాత జరిగిన విశేషాన్ని మనం తెలుసుకుందాం. మహావీరులైన రామలక్ష్మణులు విశ్వామిత్రుడి యజ్ఞకార్యం నిర్విఘ్నంగా సఫలమనర్చి మిగిలి సంతోషించి సంతుష్టులై ఆ రాత్రి హాయిగా అచ్చడే విశ్రాంతి గైకొన్నారు. గైకొన్న తర్వాత తెల్లవారిని పిమ్మట వారు ఉదయ సానక సంధ్యాదని వందనాదని క్రియలను ఆచరించి పిమ్మట ఆ ఇరువురు ఋషులతో కూడి ఉన్న విశ్వామిత్రుడి ఎదుట నిలబడ్డారు. ఎప్పుడైతే ఇవన్నీ వాళ్ళ సంధ్యావందనాలు చేసుకొని మునులతో కూడినాడు విశ్వామిత్రుడు వాళ్ళ ఎదుట నిలబడి అగ్నిదేవుని వల్లే వెలుగొందుచున్న మునివరునకు వారు అభివాదం అనర్చి మృదువదనంగా భాషించున్నట్టి ఆ రామలక్ష్మణులు మహామునితో హృదయంగా ఇట్లు నిడివిరి. ఓ మునీశ్వర, మేము మీకు సేవకులము, ఎదుట నిలిచి ఉంటుమి. ఇంకా ఏమి చేయవలనో ఆజ్ఞాపింపుడు, మీ ఆనతిని తలదాల్చదము. అంటే మీ వచ్చిన పని అయిపోయింది, ఇంకా మేము ఏమి చేయాలి అని అడుగుతున్నారన్నమాట. ఆ చిన్నారులు పలుకులు విని విశ్వామిత్రాది మహర్షులు ఇట్లు వచించిరి. ఓ నరోత్తమ, మిథిల నగర ప్రభువైన జనక మహారాజు ఒక యజ్ఞం సంకల్పించినాడు. అతడు పరమ ధార్మికుడు. మనమందరము ఆ యజ్ఞం చూచుటకే వెళదాము. కాబట్టి మీరందరూ కూడా మనమంతా కూడా ఇప్పుడు ఇక్కడ పని అయిపోయింది, అక్కడ మిథిల నగరంలో యజ్ఞం చేస్తున్నాడు అయిన జనక మహారాజు, ఆ యజ్ఞాన్ని చూస్తానికి మనం అందరం వెళ్దామని చెప్తున్నారు. చెప్తూ, ఓ నరశ్రేష్ఠ, నీవు కూడా తమ్ముడితో కూడి మా తరము, మీ ఇద్దరు కూడా రండి కలిసి. అతడు అద్భుతమైన ఒక మహాధనుసు కలదు. దాన్ని నీవు చూడవచ్చు. ఆ ధనువు సాటి లేని శక్తి కలది, శత్రు భయంకరమైనది, మిగిలి తేజో విరాజమైనది. ఓ నరశ్రేష్ఠ, దాన్ని ఒక యజ్ఞసభలో దేవతలు మిథిలాధిపతి అయిన దేవరాతునికి ఇచ్చారు, ఆ యొక్క శివధనస్సుని. ఈ శివధనస్సు గంధర్వులు, అసురులు, రాక్షసులు, అంతేకాదు దేవతలు సైతం ఎవరు కూడా ఎక్కువ పెట్టజాలరు. ఇక మానవుల విషయం నడపవలసిన పని లేదు. ఆ ధనుసు యొక్క శక్తిని గురించి తెలుసుకొని కోరి మహాబలశాలుడైన రాజులు కూడా, రాజకుమారులు కూడా దాన్ని ఎక్కుపెట్టే ప్రయత్నించి విఫలమైనవి. ఎవరు కూడా దాన్ని ఎక్కుపెట్టే ప్రయత్నం చేయలేక విఫలమైపోయారంట. ఓ కకుస్స వంశమును అవతరించిన ఓ మహానుభావ, మిథిలాపతి అయిన మహాత్ముడైన ఆ జనకుని యొక్క శాపమును అచ్చట నువ్వు చూడగలవు. ఆ శాపాన్ని కూడా నువ్వు అక్కడ దర్శించవచ్చు. ఈ అద్భుతమైన యజ్ఞమును కూడా దర్శించవచ్చు. మిథిలాపతి అయిన దేవరాతుడు పూర్వము యజ్ఞం చేసినప్పుడు అతను యజ్ఞ ఫలంగా కొరగా అప్పుడు దేవతలు బలమైన ముష్టిబంధం గల ఆ శివదస్సును ఆయనకి సమర్పించారు. ఎప్పుడైతే ఈయన ఒక యజ్ఞం చేసినప్పుడు దేవతలందరూ కూడా ఆ యొక్క శివధనుసును ఆయనకి ఇచ్చారు, దేవరాత్రికి. ఈ శివధనుసు దేవతలకి ఎలా వచ్చిందంటే, ఇది దక్ష యజ్ఞం జరిగేటప్పుడు శివుడు వీళ్ళకి దేవతలకు ఇచ్చాడు అది, ఆ చాపాన్ని. అది ఇప్పుడు వీళ్ళకి ఇచ్చారన్నమాట. ఓ రామ, జనక మహారాజు రాజభవనందు ధనుర్యాగ సమయమున వివిధములైన గంధములతోడ, పుష్పములతోడ, సువాసనల అగరు దీపములతోడ ఈ ధనుసు అర్చించబడుతుంది. కాబట్టి వీటన్నిటి ద్వారా ఈ యొక్క ధనురోత్సవం సమయంలో ఈ ధనుసుని కూడా పూజిస్తారట. విశ్వామిత్ర మహర్షి ఈ విధంగా వచించి మునులతో కూడా, రామలక్ష్మణులతో కూడా మిథిలా నగరమునకు బయలుదేరుతున్నారు. మిథిలా నగరం బయలుదేరుచు వనదేవతలతో ఉద్దేశించి ఇట్లాను, అంటే వనదేవతలతో కూడా మాట్లాడతారు. అప్పటి వరకు అక్కడ సిద్ధాశ్రమంలో ఉన్నారు కాబట్టి వనదేవతలను ఉద్దేశించి, ఓ వనదేవతలారా, మీకు శుభమగాక. యజ్ఞం అనొచ్చి ఫలసిద్ధిని పొందితిని. ఈ యజ్ఞం చేసి ఫలము పొందాం. ఈ సిద్ధాశ్రమం నుండి బయలుదేరి గంగానది ఉత్తర తీరం గల హిమాలయకి వెళుచున్నాము అని హిమాలయాలకు వెళ్ళు దారిలో మిథిలా నగరం కలదనమాట. హిమాలయకి వెళ్ళే దారిలో మిథిలా నగరం ఉందట. పిమ్మట ఆ మహాముని మహిమాన్వితమైన సిద్ధాశ్రమం ప్రదక్షిణ అనర్చి ఒకసారి ప్రదక్షిణ చేసుకున్నాడు. ఆశ్రమానికి చేసి ఉత్తర దిశగా ప్రయాణం సాగిస్తూ ఉత్తర దిశగా వెళుచున్న ఆ మునివరుని వెంట బ్రహ్మవేత్తల యొక్క అగ్నిహోత్ర సంబరములతో కూడిన 100 శకటాలు, అంటే 100 బళ్ళు కూడా వీళ్ళతో పాటు బయలుదేరారు. అందరూ బయలుదేరారు. 100 శకటాలు సాగిపోచుండు. సిద్ధాశ్రమం నివసించున్న వీళ్ళతో పాటు ఇంకేం జరిగిందో చూడండి. ఇక్కడ ఏం చెప్తారంటే, సిద్ధాశ్రమం నివసించుతున్న మృగములు, పక్షులు సైతము మహాత్ముడైన విశ్వామిత్రుని మహాముని అనుసరింపగా ఆయన వాటిని వెనుకకు పంపివేచును.
కాబట్టి ఇవి కూడా వస్తుండేప్పటికీ ఇవి మీరు అక్కర్లేదు, మీరు అక్కడే ఉండండి అని చెప్పి వెనక్కి పంపించాడు. వారందరిని కూడా కొంత దూరం ప్రయాణింపగా సూర్యుడు అస్తమించే సమయం అయ్యను. అంతటా ఆ మునులందరూ సోనా నది తీరముకు చేరి అచ్చటకే బస చేసిరి. సూర్యుడు అస్తమించుడుగా వారు సోనా నది జలంలో స్థానంలో నడిచి అగ్ని కార్యములు పూర్తి చేసిరి. అనంతరము తేజస్శాలురైన మునులు విశ్వామిత్రుడితో కూడి ఆసీనులైరి. రామలక్ష్మణులు ఆ మునులందరికీ నమస్కరించి దీశాలి అయిన విశ్వామిత్రుడు ఎదురు కూర్చున్నారు. అంతటా తేజోమూర్తి అయిన శ్రీరాముడు కుతూహలంతో విశ్వామిత్ర మహర్షిని ఇట్లు ప్రశ్నించాడు. ఏమని ప్రశ్నించాడు? ఓ మహాత్మా, ఈ సోనా నదీ తీరమున దట్టమైన వృక్షంతో శోభిల్లుచున్న ఈ ప్రదేశము ఎవరిది? ఈ విషయం వినగోరుచున్నాను, దయతో సవిస్తారంగా తెలుపుడు. వ్రతనిష్ట గలవాడు మహాతపస్వి అయిన విశ్వామిత్రుడు శ్రీరాముని ప్రశ్నకు సమాధానంగా ఆ ప్రదేశం యొక్క వృత్తాంతమును మునులందరూ వినుచుండగా ఇట్లు చెప్పసాగెను. కాబట్టి ఈ సర్గని 24 శ్లోకాలతో వాల్మీకి మహర్షి గారు పూర్తి చేశారన్నమాట. ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకియే ఆది కావ్యే బాలకాండే ఏకత్రం సంసర్గ. వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 31వ సర్గ సమాప్తం. జై శ్రీమన్నారాయణ.